అద్దంకి నియోజకవర్గం, అద్దంకి పట్టణ 5వ వార్డు మెంబర్, 5వ వార్డు ఓటర్ని. అద్దంకి నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా, జరగలేదా? అద్దంకిలో ఈ వైసీపీ పార్టీలో 4 వైపుల నుంచి ఏ అయితే మార్గాలు దోచుకోవడానికి ఉన్నాయో, ఊర చెరువు కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, డీకే ల్యాండ్స్ కానీ, ఇవన్నిటిని మొత్తాన్ని దోచుకునే పనిలో ఉన్నారు తప్ప కనీసం ఒక చిన్న పనికి ఒక చిన్న శంకుస్థాపన చేసిన దాఖలాలే లేవు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు. ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తారనుకుంటున్నారు? టీడీపీ జనసేన కలయిక ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం అండి. ఈ జగన్ దోపిడీ పాలనలో ఈ రాక్షస పాలనని తుదముట్టించాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం ఏర్పడాలి. ఈ ప్రభుత్వం అద్దంకి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేనకి అభ్యర్థిగా మన ప్రియతమ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారిని డిక్లేర్ చేయడం జరిగింది. ఆయన గతంలో 3 సార్లు అద్దంకి నుంచి అఖండమైన మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు తొలిసారిగా 30,000 పైచీలకు మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మేమందరం భావిస్తూ ఉన్నాం. అద్దంకిలో కొత్తగా రెడ్డి హనిరెడ్డి అనే అతన్ని తీసుకొచ్చారు. దాని మీద మీరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే కులాల వారీగా ప్రజలు ఎక్కడైతే ఏ సామాజిక వర్గం అయితే తనకు వ్యతిరేకం అనుకుంటాడో ఆ కులాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ నియోజకవర్గంలో హనిరెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడ ఎప్పటి నుండో కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తూ ఉంటారు. కానీ ఇతను కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి, కుట్రతోటి, మా పార్టీలో కూడా రెడ్డి సోదరులు చాలామంది ఉన్నారు, అందరు పార్టీకి సపోర్ట్ చేస్తారు. కానీ ఉన్న భిన్న సంస్కృతులు, ఇప్పుడు రకరకాల కులాలు ఉన్నాయి ఇక్కడ. మేజర్ కమ్యూనిటీ ఏంటి, దాని ఈక్వేషన్స్ ఏంటి చూసుకొని చేయాలి. అలా కాకుండా అతను దుర్మార్గమైన ఆలోచనతోటి ఏ పాపం తెలియని హనిరెడ్డి గారిని తీసుకొచ్చి అద్దంకిలో పెట్టారు. ఆయనకు అద్దంకి ఏ మూల నుంచి ఎటు పోవాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలో తెలియని పరిస్థితులు వచ్చి ఆయన గందరగోళం తిరుగుతూ ఉన్నాడు పాపం. చివరికి ఏముంది, ఈ 4 రోజుల తర్వాత ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికి కూడా తెలియదు. సో ఇక్కడ ఖచ్చితంగా గొట్టిపాటి రవికుమార్ గారు భారీ అఖండమైన మెజారిటీతోటి మరోసారి గెలిచి మన రాష్ట్రానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం.